నూడిల్స్ అమ్మే అతని అత్యాశ. తేజస్పూర్ అనే గ్రామంలో మల్హార్ యొక్క తల్లిదండ్రులు జీవిస్తున్నారు. మల్హార్ను పై చదువులు చదివించడానికి అతన్ని పట్నానికి పంపించారు. మల్హార్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఎలా ఉన్నావు బాబూ? చాలా రోజులైంది. ఊరికి కూడా రాలేదు. నువ్వు నాకు చాలాసార్లు గుర్తొస్తావు బాబూ. హా అమ్మా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. అవి పూర్తవబోతున్నాయి. అవగానే మిమ్మల్ని కలవడానికొస్తాను. సరే బాబూ, మేము నీకోసం ఎదురుచూస్తుంటాము. మల్హార్ తన పరీక్షలు పూర్తయిన తర్వాత తన తల్లిదండ్రులను కలవడానికి గ్రామానికొస్తున్నాడు. అరే, ఇవన్నీ నీతో పాటు తెచ్చావు. ఏంటివి మల్హారివి? అమ్మా, వీటిని నూడిల్స్ అని అంటారు. అరే, అదేం పదార్థము? అసలు మన ఊర్లో అలాంటి పేరు నేనిప్పటివరకు వినలేదు. దీని పట్టణంలో చాలా చోట్ల అమ్ముతారమ్మా. నేను పట్నంలో రూమ్లో ఉంటాను కదా, అప్పుడప్పుడు తెచ్చి దీన్ని వండుకొని తింటా. దీన్ని వండడం నాకు కొట్టిన పిండి. నా స్నేహితులందరికీ నేను వండిన నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టపడతారమ్మా. హా, సరే, మాకోసం కూడా ఒకసారి చెయ్యొచ్చు కదా. మేం కూడా చూస్తాము ఆ నూడిల్స్ ఎట్లుంటాయో, దాని రుచి ఎలా ఉంటుందో. తప్పకుండా అమ్మా, ఇప్పుడే వండేస్తాను. మల్హార్ తన తల్లిదండ్రుల కోసము నూడిల్స్ని వండాడు. అరే మల్హార్, నువ్వు చేసిన ఈ నూడిల్స్ రుచి చాలా అద్భుతంగా ఉంది. మేమింతకుముందు ఇలాంటి రుచికరమైన పదార్థం ఎప్పుడూ తినలేదు. అవును కొడుకా, చాలా రుచికరంగా ఉన్నాయి. నేను ఈ నూడిల్స్ను ఒకసారి మన ఇంటి పక్కన గంగాకి కూడా రుచి చూపిస్తాను. నేను కూడా కొన్ని నూడిల్స్ని మా స్నేహితులకు తీసుకెళ్తాను. మల్హార్ తల్లిదండ్రులు ఈ న్యూడిల్స్ ఎవరికైతే తినడానికి ఇచ్చారో ఆ తిన్నవాళ్ళందరూ రుచికి ముగ్ధులైపోయారు. మన పక్కింటి గంగా ఈ నూడిల్స్ రుచి చూసి మైమర్చిపోయింది. కుదిరితే ఇంకొంచెం తీసుకురావా, తింటా అని అడిగింది. నా స్నేహితుడేమన్నాడంటే, ఈ వంటకం రుచి అద్భుతంగా ఉంది, మల్హార్కు ఒక హోటల్ పెట్టించాలి అన్నాడు మన ఊళ్ళో. నన్న మల్హార్, దానికి నువ్వేమంటావు? ఒకవేళ అందరికీ గనక నూడిల్స్ నచ్చి ఉంటే నేను నిజంగా షాప్ పెడితే బాగుంటనిపిస్తుంది. దాంతో ఊళ్ళో వాళ్ళందరికీ ఈ నూడిల్స్ రుచి చూపించొచ్చు. నా వ్యాపారం కూడా బాగుంటుంది. మల్హార్ గ్రామంలో నూడిల్స్ దుకాణాన్ని ప్రారంభించాడు. అది చూసి ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఆ నూడిల్స్ యొక్క ధర కూడా చాలా తక్కువగా పెట్టాడు. దాంతో అందరూ చాలా ఇష్టంగా తినేవారు. ఒక కస్టమర్ వచ్చాడు. అరే, ఈ పదార్థం చాలా విచిత్రంగానూ రుచికరంగానూ ఉంది. నా జీవితంలో ఇప్పటి వరకు తినలేదు. ఇది తినడం చాలా తృప్తిగా అనిపించింది. అరే అన్నా, రేపు మా కుటుంబం అందరినీ ఇక్కడికి తీసుకొస్తాను. అందరితో నూడిల్స్ తినిపిస్తాను. ఇది తిని మా పిల్లలు చాలా సంతోషిస్తారు. దీని ధర కూడా తక్కువగా ఉంది. మా కుటుంబం అందరం కొనుక్కొని తినొచ్చు. సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది. నూడిల్స్ రుచి అందరికీ బాగా నచ్చింది. అలా చూస్తూ చూస్తూ ఉండగానే నూడిల్స్ వంటకం ఊళ్ళో చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది తినడానికి జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. దాంతో అతనికి లాభం కూడా చాలా బాగా లభించింది. కానీ గిరాకీ పెరిగే కొద్దీ మల్హార్లో దురాశ పుట్టింది. నూడిల్స్ వండేటప్పుడు తనలో తానే మాట్లాడుకుంటుంటాడు. ఈ నూడిల్స్ ధర అస్సలు పెంచలేము. పెంచితే కస్టమర్లు తగ్గిపోతారు. చౌకగా దొరికే కూరగాయలు మరియు చౌకగా దొరికే నూడిల్స్ తెచ్చి నూడిల్స్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. మల్హార్ అత్యాశ పెంచుకొని నాణ్యత లేని కూరగాయలు నూడిల్స్ తెచ్చి వండేవాడు. దాంతో నూడిల్స్ ఇంతకు ముందున్న రుచి అంతా పూర్తిగా తగ్గిపోయింది. మల్హార్, ఈ నూడిల్స్ ఇంతకు ముందున్నట్టుగా రుచిగా లేవు. అరే, తింటే తిని, లేకపోతే లేదు తాత. ఈ ఊళ్ళో నూడిల్స్ ఎక్కడైనా తినడానికి దొరుకుతాయా అసలు? మల్హార్ తన అహంకారం మెల్లమెల్లగా వచ్చిన కస్టమర్స్ మీద ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. అరే, ఈ కూరగాయల నుంచి చాలా దరిద్రమైన వాసన వస్తుంది. ఈ నూడిల్స్ వండుతుంటే దుర్వాసన వస్తుంది. అరే, అసలు ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు? ఈ ఊళ్ళో వాళ్ళు ఇప్పటి వరకు అసలు నూడిల్స్ పేరు కూడా వినలేదు. అలాంటిది సువాసన దుర్వాసన గురించి ఎలా చెప్తావు నువ్వు? చూడు, తింటే తిను,
లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళిపో, అర్థమైందా? ఇదిగో తీసుకో డబ్బులు. నీలాంటి అత్యాశ ఉన్నోని దగ్గరికి నేను మళ్ళీ తిరిగి కూడా చూడను. మల్హార్ ఇలాంటి అహంకారపూరితమైన ప్రవర్తన వల్ల ఆ షాప్ దగ్గరికి ఎవ్వరూ రావటం లేదు. పైగా అతను కుళ్ళిపోయిన కూరగాయలు ఉపయోగించడం వల్ల ఆహార అధికారులు వచ్చి మల్హార్ దుకాణాన్ని శాశ్వతంగా మూయించేశారు. నువ్వు డబ్బు కట్టేంత వరకు ఈ షాపును తెరిచే అధికారం లేదు, అర్థమైందా? కానీ సార్, అప్పటి వరకు నేనేం చేయాలి? ఇది నువ్వు అత్యాశకు పోకముందు ఆలోచించాలి. డబ్బులు పూర్తిగా కట్టి నీ బండి తీసుకెళ్ళు. ఆ తర్వాత నియమ నిబంధనలతో పని చేసుకోవాలి నువ్వు, అర్థమైందా? మల్హార్కు విషయం పూర్తిగా అర్థమైపోయింది. తన అత్యాశ వల్ల ఇవన్నీ కోల్పోయాడని అర్థం చేసుకున్నాడు. తర్వాత జరిమానా కట్టి తన బండిని విడిపించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మంచి నాణ్యమైన నూడిల్స్ వండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు జనుల యొక్క విశ్వాసం తిరిగి పొందాలి. దానికోసం మొదటి 2 రోజులు నూడిల్స్ను ఉచితంగా పంచాడు. దాంతో జనాల మెప్పు మళ్లీ తిరిగి పొందాడు. గ్రామస్తుడన్నాడు, ఆహా, నూడిల్స్ రుచి అద్భుతంగుంది. అవును, నిజం. అయితే తప్పకుండా రోజు మేమొస్తాము. హా, తప్పకుండా. ఈ దుకాణం మీ అందరి కోసమే ఉంది. ఇక గ్రామస్తులందరూ మళ్లీ మల్హార్ చేసిన రుచికరమైన నూడిల్స్ తినడానికి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తరలివచ్చి మల్హార్ దగ్గర నూడిల్స్ తింటున్నారు.